జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 115వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః షోడశోऽధ్యాయః శ్రాద్ధే విహిత నిషిద్ధ పదార్థాః. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా తస్మాత్ పరిశ్రితే కుర్యాత్ శ్రాద్ధం శ్రద్ధా సమన్వితః ఊర్వ్యాం చ తిలవిక్షేపాత్ యాతు ధానాన్నివారయేత్. కావున శ్రద్ధ కలవారు శ్రాద్ధమును ఆవరణమున్న చోట చేయాలి. భూమిపై తిలలను చల్లటం వలన రాక్షసులను నివారించవలేను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తస్మాదితి పరిశ్రితే సంవృతే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము తస్మాత్ అని. పరిశ్రితే సంవృతముగానున్న చోట. నఖాదీనాచోపపన్నం కేశ కీటాధిభిర్నృప న చైవాభిషవైర్మిశ్రం అన్నం పర్యుషితం తథా. నఖాదులచే కూడి ఉన్నది, కేశములచే కీటకములచే కూడి ఉన్నది, రసము పిండిన వాటితో కూడినది, పాసిపోయిన అన్నము శ్రాద్ధముల పనికిరాదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నఖాదినేతి అవిషవై నిష్పీడితరసై తండులజలైర్వా నఖాదినేత్యత్ర భుంజత ఇత్యనుషంగః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం నఖాదిన అని. అభిషవై రసము పిండిన వాటితో లేదా బియ్యము కడిగిన నీటితో నఖాదిన అనుచోట భుజించరు అని అర్థము. శ్రద్ధా సమన్వితైర్ధర్తం పితృభ్యో నామ గోత్రతః యదాహారాస్తు తే జాతాః తదాహారత్వమేతి తత్. శ్రద్ధ కలవారు నామగోత్రపూర్వకముగా పితరులకు ఇచ్చినది వారు ఏ ఆహారమును తీసుకుని వారైతే ఇచ్చినది ఆహారత్వమును పొందును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య శ్రద్ధేతి యదన్నం యన్నామగోత్రాన్ పితॄనుద్దిశ్య దత్తం తల్లోకాంతరస్థానామపి తత్తజ్యాత్యుచితాహారత్వేన పరిణతం సత్సంభోగార్థాయైవ స్యాత్. తద్యథా తే పితరస్వర్గితో జాతాశ్చైతత్ తత్రామృతం స్యాత్ మనుష్యాశ్చేదన్నం తిర్యం చ తేశ్చేత్ తృణాది. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం శ్రద్ధ అని. ఆయా నామగోత్రము గల వారికి ఇచ్చిన అన్నము ఆ పితరులకు ఇచ్చినది వారు ఆ లోకాలలో ఉన్నవారైనా ఆయా లోకములలో ఆయా జాతులకు తగిన ఆహారముగా పరిణమించి వారి వారి అనుభవానికి వచ్చును. అది ఇలా ఆ పితరులు స్వర్గములో ఉన్నవారైతే ఈ ఇచ్చినది అమృతమై అక్కడ వారికి అందును. మానవులైతే అన్నముగా చేరును, పశుజాతులైతే తృణముగా చేరును. శ్రూయతే చాపి పితృభిః గీతాగాథా మహీపతే ఇక్ష్వాకోర్మనుపుత్రస్య కలాపోపవనే పురా. మనుపుత్రుడై ఇక్ష్వాకునకు కలాపోపవనమున ఈ పితరుడిచే గానము చేయబడిన గాథ ఇట్లు వినపడుచున్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య శ్రూయత ఇతి కలాపో హి మవత్పార్శ్వే కశ్చిద్ గ్రామ విశేషః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం శ్రూయత అని. కలాపము అనునది హిమవత్ పార్శ్వమున ఒకనొక గ్రామము. ఆపినస్తే భవిష్యంతి కులే సన్మార్గశీలినః గయాముపేత్య ఏ పిండాన్ దాస్యంతస్మాకమాదరాత్. గయకు వెళ్ళి మాకు ఆదరముతో పిండములనిచ్చువారు సన్మార్గులు మా కులములో పుట్టుతారా? అపినస్స కులే జాతో యోనే తద్యాత్రయోదశీం పాయసం మధుసర్పిభ్యాం వర్షాసు చ మాఘాసు చ. మన కులములో పుట్టినవాడు భాద్రపద మాసమున మఖా నక్షత్రయుక్త భాద్రపద కృష్ణ త్రయోదశి నాడు పాయసమును తేనెను నెయ్యితో ఇయ్యకుండా ఉండునా? విష్ణు చిత్తీయ వ్యాఖ్య అపినయితి త్రయోదశ్యాం వర్షాసు భాద్రపదే మఖాసు మఖా నక్షత్రే మఖాయుక్త నభస్య కృష్ణ త్రయోదశ్యామిత్యర్థః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం అపీన అని. త్రయోదశి అనగా త్రయోదశి నాడు, వర్షాసు భాద్రపద మాసములో, మఖాసు మఖా నక్షత్రయుక్తమైన భాద్రపద బహుళ త్రయోదశి నాడు అని అర్థము. గౌరీం వాప్యుద్వహేత్ కన్యాం నీలం వా వృషముత్సృజేత్ యజేత వా స్వమేధేన విధివద్దక్షిణావత. 8 సంవత్సరముల కన్యకు వివాహము చేయున నీల వృషమును విడిచిపెట్టున యథావిధిగా దక్షిణకల అశ్వేమేధయాగమును చేయున. విష్ణు చిత్తీయ వ్యాఖ్య గౌరీమితి ఉద్వహేత్ ప్రాపయే తద్యాదిత్యద్దరః లోహితో యస్తు వర్ణేన
ముఖే పుశ్చే చ పాండురః శ్వేతః కురవిషాణాగ్రే స నీలో వృషవృచ్యతే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. గౌరీమణి ఉద్వహేతనగా పొందించును. కన్యాదానము చేయున లోహిత వర్ణము కలిగి ముఖమున పుచ్చమున పాండుర వర్ణము గిట్టల కొనలలో కొమ్ముల కొనలలో తెల్లగా ఉన్నది నీలవృషమందరు. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే తృతీయాంశే షోడశోऽధ్యాయः. శ్రాద్ధే విహిత నిషిద్ధ పరార్ధాః సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.